ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ వినబడుతుందా? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ వినబడుతుంది కదా అందరికి? ఓకే. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 11 నుంచి 26 వరకు మనం మార్చి చదువుకుందాం. 11 to 26. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు తెలుగులో చదవండి ఎవరన్నా ఒకరు. And as the lame man which was healed held Peter and John, all the people ran together onto them in the porch that is called Solomon's, greatly wondering. తెలుగులో చదవండి ఫస్ట్. బ్రదర్ ఒకసారి రిఫరెన్స్ చెప్పరా? యాక్ట్స్ చాప్టర్ 3 అపోస్తలు 3వ అధ్యాయము మనం 11 నుంచి 26 చదువుకున్నాం. మార్చి నేను 11 చదివినా, ఎవరైనా తెలుగులో 12 చదవండి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇజ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను. వీనికి బలమునిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు. హల్లెలూయా. 13వ వచనం నేను ట్రై చేసేది తెలుగు చదవడానికి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు 14 చదవండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతి చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పరిపూర్ణ స్వస్థత కలుగజేసెను. సోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసి తినని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలమును వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలమును వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి యుండుట అవకాశము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమునగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పు మీ పితరులతో చేసిన నిబంధనకు మీకు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు
ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పెను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. పరలోక మా తండ్రి, దైవ ఇంతవరకు మాతో తోడున్నందుకు వందనాలు. పాట పాడే సమయంలో కూడా మీరు మాతో ఉన్నందుకు వందనాలు దేవా. ఈ పాడిన వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి దేవ. ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళని కూడా దీవించండి. ఇంకా ఎవరైతే జాయిన్ కాకుండా వేరే ఇతర తండ్రి రీజన్స్ తో ఉన్నారు తండ్రి, మీరే వాళ్ళకు చూపించి జాయిన్ చేయడానికి సాయం చేయండి దేవా. మీరు ఇచ్చిన ఈ సమయానికి వందనాలు. మీ పరలోక సింహాసం నుంచి మాకు మీ పరలోక మన్నాను మాకు ఈమెను వేడుకుంటున్నాను. సురచాటం మరుగుపరిచింది తండ్రి, నీ సేవకుని దేవా వాడుకొని వేడుకుంటున్నాను. నీ మాటలు తండ్రి నీ సేవకుని నోట్లో పెట్టి తండ్రి నీ మాటలు మాకు వినిపించడానికి సాయం చేయండి దేవా. నూతనంగా పరిశుద్ధాత్మతో తండ్రి అభిషేకించి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ఎవరు ఖాళీగా వెళ్లకుండా సాయం చేయండి. ప్రతి వారు దేవుడు మాతో మాట్లాడిన సంతోషంతో తండ్రి సరిదిద్దుతూ దేవా మళ్ళీ ఆత్మీయ ఎదుగుదలలో మీరే సాయం చేయని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో మనం ఈ 11 నుంచి 26లో చూస్తే ఏంటంటే, ఫస్ట్ 10 వచనాల్లో మన 3వ అధ్యాయంలో ఒక పుట్టివాడు ఏ విధంగా ప్రభు లేపినాడు, స్వస్థతపరిచినాడు. తర్వాత ఇది ఒక ఆశ్చర్య కార్యం. అందరూ మళ్ళీ కుంటివాడు మందిరంలో ఆలయంలో వెళ్ళేసి ఆరాధించేటప్పుడు అందరు యూదులు వచ్చినారు. యూదులు ఒక్కరికి ప్రవేశం అక్కడ. సో అందరు యూదులు వచ్చినారు. సో పేతురు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యూదులకు బోధిస్తున్నాడు. అపోస్తలుల 2వ అధ్యాయంలో కూడా యూదులకు బోధిస్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో కూడా యూదులకు బోధిస్తున్నాడు. అయితే ఈ బోధ 2వ అధ్యాయంలో ఉన్న బోధకి చాలా భిన్నమైన బోధ. ఈ బోధలో అనేక విషయాలు పేతురు మాట్లాడుతున్నాడు, వాక్యాలు మాట్లాడుతున్నాడు. మనం చూసినాం పోయిన వారం కూడా పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు భూలోకంలో ఉన్నాడో, యేసు ప్రభుతో ఈయన పరిచయం చేసినప్పుడు ఆయన అనేకమైన ఒక శారీరక మాటలు, తర్వాత సొంత తలంపులతో మాట్లాడే మాటలు, ఎప్పుడు కానీ వాక్యాలు లేకపోతే దేవుని వాక్యం చెప్పడం లేకపోతే మాట్లాడి ఎప్పుడు మనం పేతురు నుంచి వినలేదు. కానీ ఇప్పుడు పేతురు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఆయన ఆ దేవుడు ఇప్పుడు పేతురు మాట్లాడే ప్రతి మాట ఆ వాక్యాలే, వేరేం లేదు. సో ఇక్కడ కూడా వీళ్ళందరూ ఆరాధించడానికి వస్తున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా పేతురు ఏం మాట్లాడుతున్నాడు అంటే వాక్యాలు. తర్వాత మేము సాక్షులము. చూడండి, క్రీస్తు శిలువ మీద ఉన్న కార్యాలు ఆయన హైలైట్ చేస్తూ వస్తున్నాడు. ఏంటి 13వ వచనంలో మీరు క్రీస్తుని పిలేతు దగ్గర మీరు అప్పగించినారు. మీరందరూ అప్పగించినారు, ఎవరో కాదు, మన వాళ్ళే అప్పగించినారు. తర్వాత 14వ వచనంలో మెస్సయ్యని మీరు చంపినారు. మీరు మెస్సయ్య గురించి మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చినాడు, కానీ మీరు అంగీకరించలేదు. మీరేమనుకున్నారు? లోకానుసారంగా ఈ మెస్సయ్య మమ్మల్ని రాజుగా చేసి ఈ యొక్క రోమ సామ్రాజ్యం నుంచి మమ్మల్ని కాపాడుతాను, కానీ మీరేం చేసినారు? మెస్సయ్యని చంపినారు. తర్వాత 13వ వచనంలో ఈయనే దేవుని కుమారుడు, దేవుని సేవకుడు. తర్వాత ఈయన పేరు యేసు ప్రభు. 14వ వచనంలో ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు. తర్వాత ప్రిన్స్ ఆఫ్ లైఫ్ అంటే తెలుగులో ఏముంది, ప్రిన్స్ ఆఫ్ లైఫ్. 15వ వచనంలో, 18వ వచనంలో క్రీస్తు. తర్వాత 22వ వచనంలో దేవుని ప్రవక్త. ఇవన్నీ పేతురు ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడి. అప్పుడు ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఏంటి? దేవుని విషయాలే. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం? పరిశుద్ధాత్మతో నింపబడి అని మనం ప్రార్థన చేస్తాం. తర్వాత దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? మన గురించే చెప్తాం, మన ఇతరుల గురించి చెప్తాం.
సంఘం గురించి చెప్తాం. కానీ దేవుని శిలువ మీద, శిలువ కార్యాలు, శిలువ గురించి యేసు ప్రభు చేసిన మాటలు, యేసు ప్రభు గురించి మనం చెప్పం. అందుకే మనం ఏమైపోతున్నామంటే ఆయన ఒక దర్శనం నుంచి, ఒక సంఘ దర్శనం నుంచి మనం తప్పిపోతున్నాం. పేతురు ఇక్కడ ఈయన ఒక వర్తమానం మారిపోయింది. లూకా 22:56 ఏముంది? ఈయన క్రీస్తుని తృణీకరించిన వ్యక్తి. తర్వాత మత్తయి 16:22 ఈయన క్రీస్తుని గద్దించిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు ప్రభువు మెస్సయ్య, ఈయన వచ్చినాడు, మీరు తృణీకరించి చంపినారు, రిజెక్ట్ చేసినారు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంతమంది మనం ఈ విధంగా సాక్ష్యాలు అయి ఉంటున్నాం? మనం ఈ యొక్క కాలంలో మీ వ్యక్తిగతంలో కానీ, లేకపోతే మీ పనిచేసే స్థలంలో, మీరు ఆరాధించే స్థలంలో మీరు సాక్షులుగా ఉంటున్నారా? అదొక క్వశ్చన్, మీరు అడగాల్సిన క్వశ్చన్. తర్వాత 16వ వచనంలో, 15వ వచనంలో మేము ఆయన గురించి సాక్షులై ఉంటున్నాం. ఏంటి పేతురు ఏం చెప్తున్నాడు? ఆయన తిరిగి లేచిన దాని గురించి సాక్షులై ఉంటున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పే సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడు మీ జీవితంలో, పాత జీవితంలో, గత జీవితంలో మీరు ఎలా ఉన్నవారు అన్ని డీటెయిల్ చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధికుని, మోసగాని ఒక హైలైట్ చేసి మీరు 2-3 మాటలు చెప్పి, యేసు ప్రభు ఒక మాటలు అంటే వాక్యం ద్వారా నేను గద్దింపబడి, వాక్యం ద్వారా నేను నొప్పబడి, నేను యేసు ప్రభు ఒక మరణం, భూస్థాపన గురించి తెలుసుకొని, నేను యేసు ప్రభు ఈ యొక్క సంతోషం ఆయన ఏదైతే సెలవిచ్చినాడో అది ఆ సంతోషాలను ఇది సాక్షి చెప్పాలి. ఇది చెప్పకుండా నేను ఇంత చదివినాను, నాకు ఈ ఉద్యోగం ఉంది, నాకు ఇది ఉంది, నా ఇంత పిల్లలు ఉన్నారు, అది కాదు సాక్ష్యం. ఈ మధ్య కాలంలో మనం చూసేయంటే సాక్ష్యం అనే పేరు చెప్తూ యేసు ప్రభు ఒక శిలువ గురించి మనం విడిచిపెట్టేసి ఏమేమో చెప్తున్నాం. పోయిన సంవత్సరంలో నేను ఒక సంఘంలో ఇక్కడ నేను బోధించినప్పుడు తప్పిపోయిన కుమారుని గురించి బోధించేటప్పుడు శిలువ గురించి చెప్పిన. అయితే ఒక ఎల్డర్లీ బ్రదర్ వచ్చేసి, నేను ఒక 20-30 ఏళ్ళ క్రితం బ్రదర్ ఈ విధంగా వాక్యం విన్నాను, శిలువ మీద ధ్యానించి సెంటర్గా చేస్తూ శిలువ మీదనే మాట్లాడేవాళ్ళు. ఈ కాలంలో ఇప్పుడు తగ్గిపోయినారు. బిల్లీ గ్రామ్ ఒకసారి బాగా బోధించి వచ్చి ఆయనకి దేవుని యొక్క సన్నిధి కనబడతలేదని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినాడు. ప్రభువా, ఇంతమంది వచ్చినారు, 50,000 మంది వరకు వచ్చినారు, అంత బాగా జరిగింది, కానీ నాకు మీ యొక్క సన్నిధి నాకు కనబడలేదు. బోధించినాను, నోటి నుంచి బోధించినాను, కానీ ఇక్కడ నుంచి నాకు ఏం కలగలేదు అనేసి, ఎందుకు ఏం తప్పిపోయిందని బాగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయనకు సెలవిచ్చిందంటే, నువ్వు బోధించినావు కానీ శిలువ గురించి మర్చిపోయినావు. ఆయన పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడైనా సరే ఏ ఒక్క మెసేజ్ తీసుకున్నా సరే, బిల్లీ గ్రామ్ ఆయన ఒక మెసేజ్ ఏంటంటే, శిలువ మీద చేసిన యేసు ప్రభు కార్యం గురించి చెప్పకుండా ఆయన మెసేజ్ ముగించాడు. మీరు ఏ మెసేజ్ చూసినా ఆయన సెంటర్ ఆఫ్ మెసేజ్ ఏంటంటే క్రైస్ట్ డెత్, బరియల్, రిజరక్షన్. మన సాక్ష్యంలో కూడా ఇక మీదట ఇది మెయిన్ పెట్టుకున్నాం. ఆయన డెత్, ఆయన బరియల్, ఆయన రిజరక్షన్. ఇది ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీ సాక్ష్యం ద్వారా ఇతరులు కూడా దేవునిలో వస్తారు, నీ సాక్ష్యం ద్వారా ఇతరులు కూడా బలపరుస్తారు. తర్వాత 16వ వచనంలో విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడే సంఘం మొదలైంది. సంఘం మొదలైన తర్వాత, బోధించిన తర్వాత పేతురు ఏం చెప్తున్నాడంటే, ఈయన విశ్వాసం ద్వారా ఈయన మారింది, లేకపోతే ఈయనకి స్వస్థత కలిగింది మా వల్ల కాదు, ఈయన వల్లనే, ఈ కుంటివాడు వల్లనే,
ఈయనలో విశ్వాసం, ఈ విశ్వాసం ద్వారానే ఈయనకు స్వస్థత వచ్చినది. మొట్టమొదట మన విశ్వాసం అంటే హీబ్రూ 11:1 విశ్వాసం గురించి రాయబడింది. అక్కడ ఎవరైనా చదువుతారా? సిస్టర్ బ్రదర్ ఎవరైనా సరే. హీబ్రూ 11:1 తొడతారుగా చదివితే మనం టైం సేవ్ చేయొచ్చు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే నాట్ సీన్, చూడలేదు, నాట్ సీన్ యెట్ బిలీవింగ్, ఆయన నమ్మినాడు. కుంటివాడు చూడలేదు, ఆయన నడుస్తున్నాడని ఆయనకి చూడలేదు, కానీ నమ్మినాడు యేసు ప్రభు మీద విశ్వాసం ద్వారా. నాట్ సీన్ యెట్ ఐ బిలీవ్. రేపటి దినం మనం చూడం, ఆయన రేపటి దినం గురించి మనం ప్లాన్ చేస్తాం. మన పిల్లల్ని చదువు అని వాళ్ళు పడతారు. ఎందుకు? రేపటి దినాన్న నువ్వు ఉద్యోగం చేయాలి అంటే నువ్వు ఈరోజు చదవాలి. రేపు వాడు ఉద్యోగం చేస్తాడా, ఆమె ఉద్యోగం చేస్తా లేదా మనం చూస్తామా? చూడం. రేపటి దినాన్ని మనం ప్లాన్ చేసి మనం ఈ రోజు నుంచి సిద్ధపడతాం. అది విశ్వాసం. అంటే చూడనేది దాని గురించి నమ్మడం. చూడకుండా యేసు ప్రభుని ఆయన చూడలేదు, కానీ నమ్మినాడు. యేసు ప్రభు చనిపోయిన నమ్మినాడు, యేసు ప్రభుల శక్తి నమ్మినాడు. ఆ విశ్వాసం ద్వారా ఆయన లేచినాడు. ఈ విశ్వాసం అనేది చాలా లోతైన, చాలా గొప్ప విషయం, లోతైన విషయం. ఫస్ట్ విశ్వాసం ఎక్కడ మెన్షన్ అయిందంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో 2 స్థలంలో మెన్షన్ అయింది విశ్వాసం. డ్యూటెరోనమీ ద్వితీయోపదేశం 32:22 ఉంది, విశ్వాసం లేదు అని అక్కడ మాట రాసింది. తర్వాత హబక్కూకు 2:4 వీళ్ళు నివసిస్తారు, యు షల్ లివ్, వీరు నివసిస్తారు దేని వల్ల? విశ్వాసం ద్వారానే. అంటే పాత నిబంధనలో వాళ్ళకు విశ్వాసం లేదు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన రాకడ గురించి, మొదట రాకడ గురించి దగ్గరగా వస్తున్న సమీపంలో, అప్పుడు ఏమంటారు? మీరు విశ్వాసం అంటే మీరు జీవిస్తారు, విశ్వాసం అంటే జీవిస్తారు. ఫస్ట్ ఎట్లా మొదలైంది? విశ్వాసం లేదు. తర్వాత మీరు జీవించాలంటే విశ్వాసం అంటే. అయితే తర్వాత యేసు ప్రభు కూడా విశ్వాసం గురించి మాట్లాడి మత్తయి 6:30 ఏముందంటే అల్ప విశ్వాసము, కొద్ది విశ్వాసము. చూడు, విశ్వాసం ఒక స్టేజ్ మారుతా ఉంది. ఏ విశ్వాసం లేదు, మీరు జీవించాలంటే విశ్వాసం ఉండాలి. ఎంత విశ్వాసం ఉన్నది అంటే మీకు కొంచెం కూడా లేదు, ఓ లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసము మీకుంటే మీరు అల్ప విశ్వాసం అంటే మీరు జీవిస్తారు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. తర్వాత అపోస్తలు కార్యం 3:16 ఏముందే, ఈ యొక్క వ్యక్తి ఇక్కడ మళ్ళీ లూకా సువార్తలో మళ్ళీ ప్రభు చెప్తాడు విశ్వాసం గురించి. తర్వాత ఇప్పుడు మళ్ళీ సంఘంలో మొదలైతుంది ఏంటి అంటే ఫస్ట్ వాక్యం, తర్వాత విశ్వాసం. అంటే నీకు విశ్వాసం పెరగాలంటే ఏముండాలి? ఫస్ట్ వాక్యం. పేతురు మాట్లాడింది ఏంటి? దేవుని మాటలు, దేవుని వాక్యం. ఎవరైనా సరే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాలంటే వాళ్ళకి ఏం బోధించాలి? వాక్యం. వాక్యం బోధించకుండా నాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది, నాకు ఆ గిఫ్ట్ ఉంది, ఫలానా గిఫ్ట్ ఉంది అన్ని చెప్పినా వాళ్ళకి చేస్తే ఏమవుతుందంటే, ఎడారిలో చెట్టు ఎట్లా పెడతామో, చెట్టు ఎంత ఉంటుంది, దాని ఏర్లు పైపైనే ఉంటాయి. కొద్దిగా గాలి వచ్చినా, కొద్దిగా వాన పడినా ఏమవుతుంది? చెట్టు పడిపోతుంది. అంటే ఎవరైనా సరే వాక్యం విని, వాక్యంతో వాళ్ళు నొప్పబడి, లేకపోతే వాక్యానుసారంగా వాళ్ళు నొచ్చబడి, వాక్యంతో వాళ్ళు పోయబడి, ఎప్పుడైతే వాక్యం ద్వారా వాళ్ళు రక్షణలో వస్తారో వాళ్ళే గట్టిగా నిలబడతారు. లేదనుకో పడిపోతారు. ఇప్పుడు భారతదేశంలో అనేక మంది వీళ్ళొక్కప్పుడు క్రైస్తవులు మారిపోయినారంటే ఎందుకు మారిపోయినరు? కేవలం వాళ్ళు వాక్యంలో వాళ్ళు వినలేదు, వాక్యంలో వాళ్ళు నాటపడలేదు.
వాక్యంలో నాటబడినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు పడిపోతారు. వాక్యంలో నాటబడినప్పుడు ఎంత గాలి వచ్చినా ఏమవుతుంది? అల్ప విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమవుతుంది? మనం నిలబడతాం. నా ఇంట్లో నేను రక్షణ వచ్చినది కారణం ఏంటంటే వాక్యం. యేసు ప్రభు ఒక వాక్యం. తర్వాత యేసు ప్రభు నమ్మినాను. తర్వాత ఈ వాక్యాన్ని ఇంకా తెలుసుకోవడానికి నేను బైబిల్ చదవడం మొదలు పెట్టినాను. తర్వాత సంఘం వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు తెలిసినప్పుడు వీటిని ఎట్లా మళ్ళీ తిరిగి తీసుకురావాలి అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినారు. సుమారుగా 7 సంవత్సరాలు నన్ను మోస్ట్లీ డైలీ కొట్టేవాళ్ళు, లేకపోతే వీక్లీ కనీసం ఆ వీక్లో ఒక 2-3 డేస్ అన్న కొట్టేవాళ్ళు. ఎట్లా కొట్టేవాళ్ళు అంటే వాళ్ళు అలసిపోయేవాళ్ళు. అనేక రాత్రులను ఇంటి బయట ఉంచేవారు. భోజనం పెట్టుకుంటూ ఉన్నవారు, పో మీ దేవుని అడుగుపో అనేసి. ఎంత అవమానం, హేళన అన్ని దాంట్లో నేను నిలబడిన అంటే కేవలం వాక్యం. నేను ఎప్పుడు బాధలో ఉన్నా, నేను మందిరం వెళ్ళేటప్పుడు ఏదో విధంగా మందిరం కూడా పోనీకున్నప్పుడు మందిరం వెళ్ళినా ఫస్ట్ నన్ను బలపరిచేది, ఆదరించేది అంటే వాక్యం. గుర్తుపెట్టుకోండి, వాక్యం లేని స్థలం ఏ సంఘమైనా సరే పడిపోతుంది. వాక్యం లేని ఏ ఒక్క విశ్వాసి అయినా పడిపోతాడు. వాక్యం లేని రక్షణ అది నిజమైన రక్షణ కాదు. ఇప్పుడు నాకు ఒక జబ్బు ఉంది, ఓ జబ్బుకి నేను హీల్ కావాలి, ఎవరో ఒకరు చెప్పిండ్రు ఆ యేసు ప్రభు గొప్ప దేవుడు, నువ్వు వస్తే నీకు కూడా జబ్బు బాగవుతుంది. నేను కూడా నమ్మి వచ్చి కూర్చున్నాను. నేను ఆ దేవుడిని నేను నమ్మినాను. అయితే జబ్బు బాగా కావాలి అనేసి నమ్మినాను. జబ్బు బాగా అయిపోయింది. తర్వాత ఏం చేస్తాను? నేను మళ్ళీ సంఘానికి రాను. నేను యేసు ప్రభుని వెంబడించాను. నేనేం చేస్తాను? తిరిగి వెంకకి వెళ్ళిపోతాను. ఏంటిలేండి, అందరు దేవుడిలాగా ఈయన దేవుడే అనేసి మాట్లాడతాను. వాక్యం లేని ఒక విశ్వాసి పడిపోతాడు. గుర్తుపెట్టుకున్నాను. అందుకే ఈ పేతురు మొదట యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన మరణం, భూస్థాపన చెప్తూ నెక్స్ట్ వర్డ్ ఏం చెప్తున్నాడంటే విశ్వాసం. ఇంకా విశ్వాసం చాలా ఉంది. ఈ మొత్తం అపోస్తల కార్యంలో ఎన్నో స్థలాల్లో విశ్వాసం అంది. స్టెఫెను ఆయన ఎంచబడినాడు. ఏ విధంగా? ఫుల్ ఆఫ్ ఫెయిత్, అంటే ఫుల్గా, అంటే నిండుగా ఫెయిత్, విశ్వాసం ఉన్నాడు. తర్వాత శక్తితో స్టెఫన్ ఏం చేసినాడు? హతసాక్షి అయినాడు. ఏ విధంగా? విశ్వాసంతో నేను పరలోక రాజ్యాన్ని వెళ్తాను, దేవుణ్ణి చూస్తున్నా, ఆయన రాజ్యం చెప్తాను, మీరు నన్ను చంపినా పర్వాలేదు. తర్వాత ఈ అపోస్తల కార్యము మొదలైంది విశ్వాసం ద్వారా, తర్వాత ఎండ్ అయింది కూడా విశ్వాసం ద్వారా. పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నేను ఆయన గురించి సాక్ష్యమై ఉన్నాను అని పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటే 26:18 విశ్వాసం ద్వారా నాలో ఉన్నది ఆ విశ్వాసం which is sanctified by faith that is in me. ఆ విశ్వాసం ద్వారానే నేను ఒకప్పటిని హంతకుడిని, నేను ఈ సంఘాన్ని ధ్వంసం చేయాలని ఎంతో మంది కొట్టినాను, ఇచ్చేసినాను. కానీ ప్రభు ప్రణాళిక ప్రకారం నన్ను కాపాడినాడు. ఏ విధంగా? విశ్వాసం ద్వారా నన్ను కడిగినాడు. ఆ విశ్వాసం నాలో ఉంది కాబట్టి నేను ఈ విధంగా నేను నిలబడుతున్నాను. కొర్నేలు అపోస్తల 10వ అధ్యాయంలో ఏముందంటే కొర్నేలు కూడా విశ్వాసం ద్వారా ఎప్పుడైతే దూత వచ్చి చెప్పినాడో నువ్వు పంపి, అక్కడ సైమన్ ఉన్నాడు, నువ్వు పంపించాను పిలువని పిలిచిన ఆయన ఏం చేయాలి? అరే ఆయన వచ్చి ఏమో చెప్పబోతున్నాడు, ప్రార్థన దేవుడు విన్నాడు, నా ఇంటి నా వాళ్ళకే చాలా అని అనుకోలేదు. సీక్రెట్గా ఏం చెప్పలేదు, చేసుకోలేదు. ఏం చేసిండు? 10వ అధ్యాయంలో అందరినీ పిలిచినాడు, బంధువులని, ఫ్రెండ్స్ని, ఇల్లంతా నిండిపోయింది. అందరు వచ్చినారు. ఎందుకంటే ఆ విశ్వాసం. ఈయన పేతురు వచ్చి మాట్లాడే మాటలు నాకే కాదు, వీళ్ళందరికీ బ్లెస్సింగ్ వస్తుంది అని మొత్తం అందరూ రక్షణలో వచ్చినారు. అపోస్తలుల 16వ అధ్యాయంలో కూడా
ఆ ఒక జైలర్ అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేసిండు, విశ్వాసం ద్వారా ఏం చేసినాడు, అంత ఇల్లంతా మారిపోయింది. ఆయన ఇంటి వారందరూ మారిపోయినారు విశ్వాసం ద్వారా. మేబీ మీ ఇంట్లో నువ్వు ఒక్కరివే విశ్వాసి ఉండొచ్చు, నువ్వు ఒక్కరివే దేవుడిని నమ్ముతూ ఉండొచ్చు. కానీ అపోస్తల కార్యం 16:5 అధ్యాయం నువ్వు ఒక వాగ్దానం పట్టుకొని నువ్వు క్లెయిమ్ చేస్తే, దేవ విశ్వాసం ద్వారా నువ్వును నీ ఇంటి వారందరూ రక్షింపబడను అని అనేసి రోజు ప్రార్థన చెయ్యి. నీ ఇంటి వారందరూ రక్షణలో వస్తారు. ఒకరోజు వస్తారు, తప్పక వస్తారు. సో ఫెయిత్ మీద చాలా మంది చాలా బోధలు చేసినారు, చాలా విన్నారు. కానీ ఫెయిత్ విశ్వాసము మనం ఇందాక అపోస్తల కార్యంలో చూసినాం. అయితే ఈ ఫెయిత్ మనలో ఎంతగా మనం అనుభవిస్తున్నాం లేకపోతే మనం చూపిస్తున్నాం. ఎగ్జాంపుల్ చూద్దాం. జార్జ్ ముల్లర్ ఏం చేసిండు, విశ్వాసం ద్వారా 4,000 ఆర్ఫన్ పీపుల్ కి డైలీ ఫుడ్ పెట్టినాడు. ఎంతో గొప్పగా మనం చదువుతాం. సిటీ స్టడ్ చార్ల్స్ స్టడ్ వచ్చేసి ఒక క్రికెటర్. ఆయన విశ్వాసం ద్వారా ఆయన ఒక ప్యాలెస్ 30,000 పౌండ్లు, సుమారుగా ఈ సమయంలో 3 లక్షల పౌండ్లు ఉంటుంది, అది అమ్మేసి సేవకి ఇచ్చేసి ఆయన మిషనరీ లాగా ఇండియాకి చైనాకి వచ్చి ఆయన గుడిసెలో ఉన్నాడు విశ్వాసం ద్వారా. మన మధ్యలో ఉండే భగత్ సింగ్ గారు, ఆయన విశ్వాసం ద్వారా అనేక కార్యాలు మనం ఇవన్నీ చదువుతున్నాం. అయితే ఒకసారి మీటింగ్ జరిగేటప్పుడు రేపటి దినాన మనం పూరి తిందాము అని, పూరి ఉంటది అని భగత్ సింగ్ బ్రదర్ చెప్పినాడు. సుమారుగా ఎన్ని వేల మంది, కొంతమంది అన్నారు 7,000 10,000 మంది. 10,000 మందికి పూరీలు చేయాలంటే ఎంత పని. కిచెన్ ఉన్న వాళ్ళంతా అంత పిండి లేదు, అంత నూనె లేదు, ఎట్లా ఇంతమందికి పూరీలు వస్తాయని. కానీ ఈయన అనౌన్స్మెంట్ చేసింది బ్రదర్. నెక్స్ట్ డే పూరీలు వచ్చినాయి. ఏదో ఒక పెళ్లి ఉన్నది, ఆ పెళ్లి క్యాన్సిల్ అయితే ఆ పెద్ద పెళ్లి ఆ ఫుడ్ అంతా పడేయాలంటే ఎందుకు పడేనా, ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది వాళ్ళకి పంపినాను. ఏంటి ఆ మీటింగ్కి వచ్చిందంటే పూరి. ఇప్పుడు మనం ఇవన్నీ మనం ఎన్నోసార్లు విన్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫెయిత్ నువ్వు పర్సనల్ గా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు? ఎగ్జాంపుల్, రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది, నువ్వేం చేస్తున్నావు? ఆ ఇంటర్వ్యూలో ఎవరు వస్తున్నారు, ఎవరు కూర్చుంటున్నారు, ఎవరు మనం ఫోన్ చేసి మాట్లాడితే రికమెండేషన్ చేస్తే మనకి జాబ్ దొరుకుతుంది, ఆ విశ్వాసంలో వెళ్తున్నావా? పోయి జాబ్ చేసి రికమెండేషన్ తో వచ్చిన దేవుడు నాకు కార్యం చేసి నాకు జాబ్ వచ్చిందని చెప్తున్నావా? అది ఫెయిత్ కాదు, అది ఫేక్. విశ్వాసం ఏంటంటే, నేను వెళ్తాను ఇంటర్వ్యూకి, ప్రభు నాకు చూసుకుంటాడు, నాకు ఉద్యోగం వచ్చినా రాకున్నా దేవుడు ఖచ్చితంగా నాకు చెప్పిండు రేపు ఉద్యోగం వస్తుంది, నేను వెళ్తున్నా విశ్వాసంతో. ఒక బ్రదర్ సాక్ష్యం విన్నాను. ఆ బ్రదర్ హెబ్రాన్ బ్యాక్గ్రౌండ్ బ్రదర్. ఆయన ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. దేవుడు నీకు ఈ ఇంటర్వ్యూ వస్తుంది, అయితే ఈ సండే నువ్వు మొత్తం మందిరంలో ఉండాలి, పని చేయాలని. ఆయన ఏం ప్రిపేర్ కాలేదు. నెక్స్ట్ డే పోయిన తర్వాత ఇంటర్వ్యూలో వెళ్ళేస్తే ఆయనకు ఇంటర్వ్యూ పోయే ముందు అడిగినారు, నీకు ఎవరైనా తెలుసా అంటే, నాకు తెలుసు, పెద్ద ఆయన తెలుసా అన్నాడు. ఈ పెద్ద ఆయన ఈయన దృష్టిలో ఎవరు విశ్వాసకి అంటే యేసు ప్రభు. ఆయన ఏమనుకున్నా, ఈయనకు ఎవరో ఎమ్మెల్యే ఎవరో ఎంపీయో ఎవరో తెలిసి ఉండొచ్చు అని. ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ మొత్తం ఫెయిత్ గురించి, నీ యొక్క బైబిల్ గురించే వచ్చేసింది కన్వర్సేషన్. మొత్తం అంతా అయిపోయినాక ఇంటికి వచ్చేసిండు. చూస్తే అక్కడ ఏముంది, బైబిల్ గురించి, విశ్వాసం గురించి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆయనకి ఆ జాబ్ వచ్చింది. దేవుడు నీ పక్షాన ఉంటే, నీకు ఆ విశ్వాసం ఉంటే, ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు వచ్చినా నువ్వేం చేస్తావు? ఫెయిత్ తో ముందుకెళ్తావు. నువ్వు నీ అంతలో నువ్వు ప్లాన్ చేసుకో. సో ఫెయిత్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కరు. నువ్వు అన్ని సమకూర్చుకొని నువ్వు చేస్తాను కాదు. ఫెయిత్ తో ముందుకెళ్ళు, విశ్వాసంతో వెళ్ళు. ప్రభువా నువ్వు చూసుకుంటావు, నువ్వు చేస్తావు, ఎన్నో సాక్ష్యాలు విన్నాను, నేను అది చేస్తాను, నా జీవితం జరగాలి అని నువ్వు ముందుకెళ్ళాలి. తర్వాత 17వ వచనంలో ఈ పేతురు మాట్లాడుతూ, మీరంతా ఒక ఇగ్నోరెన్స్ తో, అంటే తెలియక చేసినారు, తెలియక మీరు మెస్సీయను చంపినారు, తెలియక అంటే
నాట్ నోయింగ్, మీకు ఒక జ్ఞానం లేకుండా చేసినారు. ఎన్నోసార్లు మనం కూడా తెలియక ఎన్నోసార్లు తప్పులు చేస్తాం తెలియక. కానీ ప్రభు నీకు అది తీసుకొచ్చి ఇది తప్పు, నువ్వు ఈ విధంగా చేయడం తప్పు, ఈ విధంగా మాట్లాడడం తప్పు అనేసి దేవుడు మాట్లాడితే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అపోస్తుల 17:30 ఉంది, therefore having overlooked the times of ignorance. ఎన్నోసార్లు మీరు తెలియక మీరు దాన్ని తృణీకరించినారు, తప్పు తప్పు అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో. ఇప్పుడు యాక్ట్స్ 2లో యాక్ట్స్ 3లో ఉన్న ఒక బోధ, పేతురు బోధ ఎందుకు డిఫరెన్స్ అంటే, యాక్ట్స్ 2లో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వచ్చింది, ఎవరికి? అపోస్తులకి శిష్యులకి బోధిస్తున్నారు. యాక్ట్స్ 3లో ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సంఘంలో వచ్చింది కాబట్టి సంచరిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పేతురు బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యూదులందరికీ కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన పోక్ చేస్తున్నాడు, అంటే గద్దిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సాఫ్ట్ చేస్తున్నాడు. సో మీరు తెలియక చేసినారు అనేసి పేతురు మాట్లాడుతున్నాడు, మీరు తెలియక చేసినారు అనేసి మాట్లాడాడు. 18వ వచనంలో క్రీస్తు అన్ని సమకూర్చినాడు, ఈయనే మెస్సయ్య, మేము సాక్షులము. అయితే వీళ్ళందరికీ నొచ్చబడుతున్నారు. పేతురుకు తెలుస్తుంది వీళ్ళందరికీ నొచ్చబడుతున్నారు, రిపెంట్ అవుతున్నారు. అయితే వీళ్ళు ఏం చేయాలి, మేమేం చేయాలి అని ఆ ప్రశ్న వచ్చినప్పుడు 19వ వచనంలో రిపెంట్ అండ్ టర్న్. రిపెంట్ అండ్ అంటే మీరు పశ్చాత్తాపడి తిరిగి రండి. లూకా 15 అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తప్పిపోయినాడు, పశ్చాత్తాపడి ఏం చేసినాడు? తిరిగి వచ్చినాడు. పేతురు పశ్చాత్తాపడి తిరిగి యేసు ప్రభు దగ్గర వచ్చినాడు. పేతురు బాగా అబద్ధాలు మాట్లాడి దూషణ చేస్తూ ప్రభువుని ఎంతో హేళన మాట్లాడు 10-12 ఏళ్ళ అమ్మాయి ముందు. యూదా ఇస్కరియోతు ఆయన దేవుణ్ణి అమ్మేసినాడు, యేసుప్రభుని అమ్మేసినాడు, ఆయన అబద్ధం చెప్పినాడు. కానీ యూదా ఇస్కరియోతుకి పేతురు కంపేర్ చేస్తే పేతురు చాలా పెద్ద తప్పు చేసినాడు. కానీ యూదా ఇస్కరియోతు ఏం చేసినాడు? ఒక తప్పు అంటే తిరిగి ప్రభు దగ్గరకు రాలేదు. పేతురు తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినాడు. అది డిఫరెన్స్. ఎవరైనా సరే, ఏ విశ్వాసి అయినా సరే పడిపోయినప్పుడు తెలియక మీరు చేసిన తప్పు, తెలియక మీరు పోవద్దు, వెళ్ళలేని స్థలంలో మీరు వెళ్ళినారు, తెలియక ఎన్నోసార్లు తెలియక, అప్పుడు ప్రభు మీద వచ్చి మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడతాడు? సమ్టైమ్స్ సంఘంలో నుంచి మెసేజ్ నుంచి మీ యొక్క వ్యక్తిగత బైబిల్ వాక్యం నుంచి మాట్లాడినప్పుడు మీరు నొచ్చబడినప్పుడు యూ డిడ్ రాంగ్, తప్పు చేసినావు, క్షమాపణ అడిగి తిరిగి వచ్చినప్పుడు తిరిగి రావాలి. ఎవరి దగ్గర రావాలి? యేసు ప్రభు దగ్గర రావాలి. ఆయన దగ్గర వచ్చి క్షమించి ప్రభువా అని మీరు అడిగితే ఏమవుతుంది? మీరు అప్పుడు సమకూర్చబడతారు, అంటే యూ కెన్ రికవర్ అగైన్. పేతురు మాట్లాడేటప్పుడు వాళ్ళ కాన్షియస్ ఏమవుతుందంటే ట్రిక్ అవుతా ఉన్నది. ఇది పేతురుకు తెలుస్తా ఉంది. ఎట్లా తెలుస్తుంది? 20వ వచనంలో దేవుని యొక్క ఒక ప్రెజెన్స్, ఈ యొక్క తర్వాత మీ యొక్క విశ్వాసంతో 21 నుంచి 23లో విశ్వాసంతో మీరు పోయబడి, హిబ్రూలో ఉన్నది ఏమనంటే 4:11లో వాక్యం అనేది ఖడ్గం అంట, అదేం చేస్తుంది? కోస్తా ఉంటదంట. అపవిత్రం నుంచి పవిత్రం నుంచి కోసి తీసేస్తా ఉంటది. ఈ కోసి తీసేయడం అనేది మనం అనుమతించాలి. లేదు ప్రభువా, నేను ఈ పాపంలోనే ఉంటాను, ఎన్నిసార్లు గద్దించినాను, ఈ పాపంలోనే ఉంటాను, ఈ పాపమే చేస్తుంటాను, పాపమే నాకు ఇదే చాలా సంతోషం ఉందంటే ప్రభు కూడా ఏం చేయడు, వదిలేస్తాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం మనం ఎప్పుడు బల్ల తీసుకునే ముందు చదువుతా 23 నుంచి 32లో. అందులో ఒక వాక్యం ఏముందంటే 29-30లో ఏముందంటే, బికాజ్ ఆఫ్ దిస్ రీజన్, ఈ కారణం చెప్పున ఏముందంట, కొంతమంది బలహీనులు అయిపోయినారు. దేంట్లో? విశ్వాసం విషయంలో. బలహీనులు ఏం చేస్తారు?
బలమైన కార్యాలు చేయలేరు. బలహీనులు ఏం చేస్తారు? దేవుని సిలువను తీసుకొని వాళ్ళు వెంబడించరు. దేవుని సిలువ తీసుకొని ఇతరులకు చెప్పరు, స్ట్రీట్స్ లో రారు, గాస్పెల్ చెప్పరు, ఇంట్లోనే కూర్చుంటారు. బలహీనులు ఇంకో వేరే వాళ్ళని బలహీనులుగా చేస్తారు. బలహీనులు ఇంకోరిని లేపరు. తర్వాత నెక్స్ట్ ఇంకో వచనం ఏమన్నంటే, తర్వాత కొంతమంది దే ఆర్ డెడ్ అంటే చనిపోయిన వారు. ఏ విధంగా చనిపోయినారంటే విశ్వాస జీవితంలో వాళ్ళు చనిపోయినారు. వాళ్ళకి ఏం చెప్పినా, నువ్వు ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పమని అని అడగండి, లేకపోతే న్యూ ఇయర్ సాక్ష్యం అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? మేము 1970లో భగత్ సింగ్తో చేసిన అప్పుడు రక్షణ పొందినాను, 1990లో నేను ఈ విధంగా రక్షింపబడ్డాను, అంతే. 1990 నుంచి 2025 వరకు వాళ్ళకి ఇంకేం సాక్ష్యం ఉండదు. ఎప్పుడు అడిగినా వాళ్ళు ఏం చెప్తారు? పాతదే. మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే పాత కూర మీకు మీ ప్లేట్లో పెడితే ఆ కూర వాసన వస్తుందా రాదా? మీరు తినరు. అదే విధంగా మీరు కొత్తగా విశ్వాసంతో బలపరిచి ప్రతి సంవత్సరం ఒక వాక్యం, ప్రతి సంవత్సరం ఒక సాక్ష్యం లేకుండా ఎప్పుడో 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ సాక్ష్యమే చెప్తా ఉంటే ఇన్నే వాళ్ళకి ఏమేస్తుందంటే కంపు వస్తుంది. ఏంటి ఈమె, లేకపోతే ఏంటి ఈయన అప్పుడు ఆ మాటలే చెప్తున్నాడు అనేసి. ఎన్నిసార్లు వింటారు? ఒక జోకు పదే పదే చెప్తుంటే ఒక్కసారి నవ్వుతారు, తర్వాత విసుగు వచ్చేస్తుంది, ఏంటి అదే చెప్తున్నాడు అనేసి. సో గుర్తుపెట్టుకోండి, పేతురు మాట్లాడినప్పుడు వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? మారుస్తా వస్తున్నాడు. ఆ విశ్వాసంతో గద్దిస్తూ, వాళ్ళని కడుగుతూ, ఖడ్గంతో నరుకుతూ, ఆ వాక్యం కడుగుతూ, కట్ చేస్తూ ఏం చేస్తున్నట్ట వీళ్ళందరినీ తీసుకొస్తారు. రిపెంట్ కావాలి, మీరు రిపెంట్ కావాలి, రిపెంట్ కావాలి. ఇప్పుడు వీళ్ళంతా రిపెంట్ అయ్యి ఏం చేస్తున్నారు? రిస్టోరేషన్కి వస్తున్నారు. అంటే తిరిగి సమకూర్చుట. ఎట్లా తిరిగి సమకూర్చుట? ఈ మొత్తం 3 అధ్యాయం చివరి వారికి ఈయన బోధించినప్పుడు 4 అధ్యాయంలో వచ్చే వారికి ఏమవుతుందంటే, చాలా మంది ఈయన నమ్ముతూ, యేసుప్రభువు నమ్ముతూ పేతురు దగ్గరకు వస్తున్నారు. అప్పుడు ఈ ప్రీస్ట్ వీళ్ళందరికీ భయం వచ్చేసింది. వీళ్ళు ఈ టెంపుల్నే, ఇంతకుముందు టెంపుల్ బయట వాళ్ళు బోధించినాడు పేతురు, అక్కడ 3000 మంది మారినారు. ఇప్పుడు టెంపుల్ ఆలయంలోనే బోధిస్తున్నాడు ఈయన. ఈ ఆలయంలో వచ్చిన వాళ్ళందరూ కూడా మారిపోతున్నారు. అందుకు భయం వచ్చేసింది. ఈ 4 అధ్యాయం వచ్చే వారం చూద్దాం. కానీ ఈ యొక్క రిస్టోరేషన్ ఏంటంటే తిరిగి సమకూర్చుట. యేసు ప్రభు మరణించింది ఎవరి గురించి? యూదుల గురించి, తర్వాత అందరి గురించి. గ్రీకు యూదుడు అనేది ఏమి లేదు, అందరు సమానం, అందరు మానవుల గురించి. కానీ ఫస్ట్ ఆయన రిస్టోర్ చేయడానికి యూదులు ప్రామిస్ ఇచ్చిండు అబ్రహాంకి. దాన్ని బట్టి ఫస్ట్ యూదులకి వర్తమానం వెళ్ళింది. ఈ రెస్టోరేషన్ లో వాళ్ళకి వెళ్ళి మాట్లాడినప్పుడు కొంతమంది దేవుళ్ళు వచ్చినారు. మన జీవితంలో రిస్టోరేషన్, మీరు ఒకవేళ మీ యొక్క రిలేషన్షిప్ దేవుని విషయంలో కోల్పోయినారు, రిపెంట్ అండ్ రిటర్న్. లేకపోతే మీ యొక్క హస్బెండ్ వైఫ్ ఒక రిలేషన్షిప్, బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్, సంఘంలో కానీ ఎక్కడైనా సరే మీరు లాస్ట్ అయినరు, చాలా కలుషితం అయిపోయింది, చాలా నొప్పిగా ఉంది వీళ్ళకు కొన్ని విషయాల్లో, ఏం చేయాలి? రిపెంట్ అండ్ రిటర్న్. వస్తే ఏమవుతాడు? ప్రభు మీ యొక్క రిలేషన్షిప్ కూడా రిస్టోర్ చేస్తాడు. కొలోషియన్స్ 3:13 చదవండి ఎవరన్నా. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుని నెడల ఒకడినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. రిపెంట్ అండ్ రిస్టోర్ అయినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే క్షమాపణ. ఒకరినొకరిని వెళ్ళి క్షమాపణ. ఒకవేళ మీరు నా మీద తప్పు చేసినారు, మీరు వచ్చి క్షమాపణ అడిగినారు, నేను సరి నేను లేదు, అట్లా కాదు ఇట్లా కాదు, నేను ఫర్గివ్ చేయను అంటే ఇది నా మీద ఉండిపోతుంది, మీరు ఫ్రీ అయిపోతారు. ఒకవేళ నేను కూడా ఓకే నేను క్షమిస్తున్నానంటే మళ్ళీ మన రిలేషన్షిప్ మళ్ళీ రిస్టోర్ అవుతుంది. ఏ విధంగా? ప్రభు చేసిన విధంగా క్షమించినాడు కాబట్టి అదే విధంగా
మనం క్షమాపణ అది రిస్టోరేషన్ అయితే రిలేషన్షిప్ లో. సో ఫస్ట్ స్టెప్ రిపెంట్, రిటర్న్. థర్డ్ ఏంటి, మనం ఫర్గివ్నెస్ అడగాలి. బహామస్ లో ఒక సిస్టర్ బ్రదర్ ఒక 25 years మాట్లాడలేదు. సిస్టర్ క్యాన్సర్ తో హాస్పిటల్లో ఉంది. నేను వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు బ్రదర్ ఏడి అంటే ఆయన మాట్లాడతలేడు అని పోయి బ్రదర్తో మాట్లాడితే తన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంది, చనిపోతున్నది అంటే చివరికి ఈయన వెళ్ళి మాట్లాడినప్పుడు ఏం లేదు, ఏడ్చుడే ఏడ్చుడు, ఫర్గివ్నెస్ ఈచ్ అదర్. ఇన్ని సంవత్సరాలు కోల్పోయినా మనం మాట్లాడుకోకుండా గో అండ్ ఆస్క్ ఫర్గివ్. మీరు ఎవరిదైనా సరే, భార్య భర్తలైనా సరే, ఫ్రెండ్స్ కానీ, బ్రదర్స్ కానీ, చర్చిలో కానీ, లేకపోతే మీ సొంత సిబ్లింగ్స్ కానీ, ఈరోజు మీకు దేవుడు మాట్లాడితే మీరేం చేయాలి? ఫస్ట్ దేవుని దగ్గర వచ్చి క్షమాపణ అడిగి దేవ మాకు మళ్ళీ రిస్టోర్ చేయండి అని. ఎందుకంటే ఆ ఒక భారం మీరు ఒక పెయిన్ పట్టుకొనే ఉంటే అది ఏమవుతుందంటే వ్యాధి, అది మిమ్మల్ని తినేస్తుంది లోపల. మీ యొక్క ఆత్మీయ స్థితిని అంతా తినేస్తుంది. మీరు దేని మీద ధ్యాస ఉండదు, దేని మీద చేయాలని ధ్యాస ఉండదు. బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు, బైబిల్ ప్రేయర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, సంఘం పోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. అక్కడ వెళ్తే ఆ బ్రదర్ ఉంటాడు, ఆ సిస్టర్ ఉంటాడు. ఇదే దీనివల్ల నష్టపోయేది అంటే మీరు వ్యక్తిగతంగా మీరు నష్టపోతారు, బలహీనలు అయిపోతున్నారు, చనిపోతున్నారు ఆత్మీయంగా. మీరు రిస్టోర్ కావాలి. దానికి ఏం చేయాలి? మీరు క్షమాపణ అడిగి రిస్టోర్ కాదు. తర్వాత చూడండి దేవుడు మిమ్మల్ని రిస్టోర్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ రిస్టోరేషన్ ఏంటంటే హెల్త్ విషయంలో. జెరమియా స్ట్రెంగ్త్ విషయంలో ఇది చదవండి. ఐజాయా 40:31. త్వరగా లేదా ముందుకు వెళ్దాం. సో ఐజాయా 40:31లో దేవుని మీద, ప్రభు మీద విశ్వాసం ఉంటే మీరు మళ్ళీ ఆ బలం పొందుతారు, మళ్ళీ రిస్టోర్ అవుతారు. బలహీనులని ఉంది కదా 1 కొరింథీయులు 11 మీరు మళ్ళీ బలవంతులు అవుతారు. ఎట్లా? రిస్టోర్ అయినప్పుడు, దేవుని దగ్గర వచ్చి క్షమాపణ అడిగి అయినప్పుడు. తర్వాత హెల్త్ విషయంలో యెరెమయా 30:17 ఎవరైతే నా దగ్గర వచ్చి మొర పెడతారో, ఎప్పుడు మొర పెడతారు? మీరు బలహీనలైనప్పుడు, మీరు సంఘానికి రానప్పుడు, ప్రార్థనకి రానప్పుడు మీరేమవుతారు? హెల్త్ వైజ్ లో కూడా చాలా కుంగిపోతారు. రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివినాను. డాక్టర్ చెప్పేది ఏంటంటే ప్రతి మనిషిలో ఉన్న జబ్బుకి మెయిన్ సోర్స్ ఏంటంటే వాళ్ళలో ఉండే ఒక డిప్రెషన్, హార్ట్ నుంచి స్టార్ట్ అవుతుందంట. టెన్షన్, తర్వాత వరీ. ఒక వ్యక్తి అన్నాడు వరీ మేక్స్ మ్యాన్ వరీ. అంటే మనం వరీ అవుతా ఉంటే మనిషిని అది తినేస్తుందంట, చంపేస్తుందంట, వరీ అయిపోతామంట. ఈ వరీయే హార్ట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క సమస్య, ఈ ఒక బాగా ఆలోచనలే మన శరీరంలో వచ్చే ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లం బికాస్ ఆఫ్ ద వరీ, బికాస్ ఆఫ్ మన హృదయంలో డిప్రెషన్, బికాస్ మన హృదయంలో కుంగుదల. అందుకే హాస్పిటల్స్ లో డాక్టర్ సర్జరీ చేసే ముందు ఒక డాక్టర్ వచ్చి మాట్లాడతాడు. ఆయన సర్జరీ చేయడు, ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని బలపరుస్తుంటాడు, మాట్లాడుతుంటారు. ఆపరేషన్ తర్వాత కూడా మాట్లాడుతుంటాడు, ధైర్యం ఇస్తుంటాడు. వాళ్ళని సైకాట్రిస్ట్ అంటారు, కానీ వాళ్ళు చెప్పరు ఈయన స్పెషలిస్ట్ అంటారు. వాళ్ళు మాట్లాడతారు. ఏం చేస్తారు? ఈ యొక్క భయాన్ని తీసేస్తారు. కోవిడ్ లో ఎంతో మంది కోవిడ్ తో చనిపోయిన కారణం దేనికంటే భయంతో చనిపోయినారు. వాళ్ళు నిజంగా కోవిడ్ తో కాదు, ఎవరైతే ధైర్యంగా ఉండి ఉన్నారో వాళ్ళు చావలేదు. ఎంత సివియర్ కండిషన్ అయినా సరే మీరు రిస్టోర్ అవుతారు. ఏ విధంగా? మళ్ళీ ప్రభువులో వస్తే మీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు మీరు హెల్త్ లో కూడా రిస్టోర్ అవుతారు. జేమ్స్ 5:16 కూడా ఉంది, కన్ఫెస్ యువర్ వన్ టు అనదర్. తర్వాత సంతోషం, మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ కూడా మీరు రిస్టోర్ కావాలంటే ఏం కావాలి? మళ్ళీ కీర్తన 51:12 రిస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ యువర్ సల్వేషన్. ఆ సంతోషం పోయింది. ఎంతో మంది అంటారు ఆది కాలంలో మేము దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ సంతోషం మాకు ఇప్పుడు లేదు అనేసి. కారణం ఏంటి? మీలో ఉన్నదంతా ఆ యొక్క
పెయిన్, బర్డన్, అన్వాంటెడ్ థింగ్స్ అంతా అలాగనే పెట్టుకున్నారు. మత్తయి 11:28-30 ఏముంది? నా దగ్గరకు రండి, నా దగ్గర తీసుకురా, మొత్తం తీసుకురా, ఆ చెత్త అంతా తీసుకురా. ఒక బ్రదర్ కి మధ్యలో గొడవ ఉంది, అది తీసుకురా. సిస్టర్ కి గొడవ ఉంది, తీసుకురా. నా దగ్గర అంతా చెప్పు. ప్రభు మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి లేదు గాడ్ ఆయననే తప్పు, ఆయన చేసిండు అంటే పర్లేదు, ఆయన చేసిన తప్పు కరెక్ట్, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర సారీ అడుగాను. వెళ్ళి సారీ అడిగితే రిస్టోర్ అవుతావు, నువ్వు రిస్టోర్ అవుతావు, స్టార్ట్ అవుతుంటావు. నీకు ఆ సంతోషం మళ్ళీ వస్తుంది. మళ్ళీ బైబిల్ చదవాలని ఆ ఒక జిజ్ఞాస వస్తుంది, ఆ ఒక ఆశ కలుగుతుంది, ఆ సంతోషం వస్తుంది, బలం వస్తుంది. నువ్వు ప్రతి విషయంలో నీ ఆరోగ్యం అవుతావు, నువ్వు బలపడతావు. ఇదే విషయాలు 2 కొరింథీ ఒక 2-3 minutes ముగిస్తాను. 2 క్రానికల్స్ 29వ అధ్యాయంలో ఈ యొక్క కింగ్ హెజకియా 13వ రాజు, ఆయన ఒక రిస్టోరేషన్, దేశాన్ని రిస్టోర్ చేసినాడు. దేశంలో సంతోషం లేదు, దేశంలో అంత అల్లకొల్లం ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా, భారతదేశంలో కూడా ఏముంది? అదే పరిస్థితి ఉంది, అల్లకొల్లం ఉంది, ఒక సంతోషం లేదు, ఎక్కడ చూసినా అల్లర్లు, కొట్లాటలు. ఇది రిస్టోర్ కావాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ వ్యక్తిగతంగా దేవుని దగ్గర రావాలి. ఏ విధంగా? 3వ వచనంలో ఏముందంటే, ఫస్ట్ మీరు రిపేర్ చేయండి, గుమ్మాలు రిపేర్ చేయండి. ఫస్ట్ 2 క్రానికల్ 29:3 అనేది మీరు గుమ్మాలని మీరు రిపేర్ చేయండి. అంటే రిపేర్ అంటే మీలో ఫస్ట్ రిపేర్ చేసుకోండి. ఎక్కడెక్కడ పడిపోయినారో దేవుని దగ్గర తీసుకొచ్చి క్షమాపణ అడిగి మీరు అక్కడ రిపేర్ చేయండి. తర్వాత ఏంటి? ఫర్గివ్నెస్, ఒకరినొకరు వెళ్ళి క్షమాపణ అడగ, రిపేరింగ్. తర్వాత ఏంటి? ఇంకెక్కడన్నా మీరు లోపాలు ఉంటే రిపేర్ చేయండి. తర్వాత సెకండ్ స్టెప్ 4వ వచనంలో లేవీయులు వాళ్ళని శాంక్టిఫై చేసుకోవాలి, కడుక్కోవాలి. కడుక్కొని ఏం చేయాలి? దేవుని మందిరం కడగాలి. అంటే మీరు దేవుని వాక్యంతో కడగబడాలి, దేవుని వాక్యంతో ఉదక స్నానం చేయాలి, దేవుని వాక్యం మందిరంలో తీసుకురావాలి. దేవుని మందిరంలో వాక్యం తప్ప వేరేం పాలిటిక్స్ ఉండకూడదు. ఇప్పుడు అనేక సంఘాల్లో పాలిటిక్స్ అయి గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే వాక్యం లేదు. వింటున్నారు కానీ వాళ్ళు విశ్వాసం లేదు, వింటున్నారు కానీ బోధిస్తున్నారు కానీ వాళ్ళకు హృదయంలో ఆ పని జరుగుతలేదు, వాక్యంతో ఉదక స్నానం చేస్తలేరు. తర్వాత ఈ మొత్తం అధ్యాయంలో 29వ అధ్యాయంలో 2 క్రానికల్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అంత చెత్త అంతా తీసుకెళ్లి బయట పడేస్తున్నారు. లోపల ఉన్న మందిరాలంతా చెత్త తీసేసి రిపేర్ చేస్తూ కడుగుతూ, అక్కడ ఏం ఉండాలి అంటే ఆరాధన ఉండాలి. మళ్ళీ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు వాయిస్తూ ఆరాధిస్తూ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ బలి అర్పణలు తీసుకొచ్చినారు. ఎన్ని బలి అర్పణలు తీసుకొచ్చినారంటే 22,000 ఎద్దులని వాళ్ళు వధించినారు, 17,000 గొర్రెలను వధించినారు. ఎన్ని రోజులు అంటే 7 రోజులు వాళ్ళు ఈ యొక్క పండుగ చేసిన. అంటే లాస్ట్ వీక్ చెప్పిన ప్రకారం కెంటకీలో ఆష్బర్న్ లో 500 గంటలు ఏ విధంగా ప్రార్థన చేసినారో అదే విధంగా మీరు మీ ఇంట్లో, మీ వ్యక్తిగతంగా సంఘంలో మీరు ఎడదగగా ప్రార్థన చేస్తారు. ఒక రెస్టోరేషన్ వస్తుంది, ఒక రివైవల్ వస్తుంది. ఈ రివైవల్ కెంటకీలో వచ్చినది. ఈ రివైవల్ 19వ శతాబ్దంలో అమెరికాలో సివిల్ వార్ ఉన్నప్పుడు కెంటకీలో ఒక రివైవల్ వచ్చింది. ఆ రివైవల్ అంతా పాకింది. మీరు, మీ కుటుంబం, మీ యొక్క సంఘం నుంచి వచ్చే రివైవల్ మీ యొక్క మొత్తం వేరే సంఘాలు కూడా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత రాష్ట్రం స్ప్రెడ్ అవుతుంది, దేశమంతా స్ప్రెడ్ అవుతుంది. రివైవల్ లేకుండా మనం ఏం చేస్తున్నాం? సాడీలు చెప్తూ అవి ఇవి చెప్తూ మనం ఉంగిపోతున్నాం. సో ఫస్ట్ 2 క్రానికల్స్ 29 చాప్టర్లో ఏముంది? క్లెన్జింగ్, క్లీనింగ్. తర్వాత ఏమొస్తుంది? వర్షిప్ వస్తుంది. తర్వాత బలి వస్తాయి, అంటే ప్రేయర్స్ వస్తాయి. రెండోది వాళ్ళకి ఏం తగ్గింది అంటే హీలింగ్. జబ్బుతో ఉన్నారు, ఎప్పుడైతే ఆరాధిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, 2 క్రానికల్స్ 30వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి హీల్ చేసినట్ట. అంటే ఎన్నో జబ్బులు ఉన్న వాళ్ళంతా హీల్ అయిపోయినారు. మనలో కూడా ఎన్ని జబ్బులు ఉన్నా కూడా ఏమైతే హీల్ అయిపోతుంది. ఆరాధన ఫస్ట్ రిపెంటెన్స్, రిటర్న్, రిస్టోరేషన్, ఫర్గివ్నెస్. తర్వాత ఏమొస్తుంది? మనం
దేవుని దగ్గర ఆరాధన తీసుకొస్తాం, ప్రార్థన తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది? 7వ విషయం ఏమవుతుందంటే స్వస్థత మొదలవుతుంది, హీలింగ్. ఈ హీలింగ్ మొదలైన తర్వాత 26వ వచనంలో 30వ అధ్యాయం 26లో గొప్ప సంతోషం. చూడు, ఏముండే ఫస్ట్ సంతోషం పోయింది, ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఆ వర్డ్ ఏముందంటే గొప్ప సంతోషం, గ్రేట్ జాయ్. తర్వాత 31వ అధ్యాయం 2 క్రానికల్ 21వ వచనంలో ఏముందంటే వాళ్ళు వర్ధిల్లబడినారు, ప్రాస్పర్ అయినారు. ఇది అంతా ఏ విధంగా ఏంటంటే రిపెంట్ అండ్ రిస్టోర్. యూదులు కూడా ఈ 3వ అధ్యాయంలో అందరూ, ఆలయంలో ఉన్న అందరూ కూడా ఏమైతున్నారు? రిపెంట్ అవుతున్నారు. మేము చంపినామా యేసు ప్రభుని, అయ్యో ఎంత తప్పు చేసినాము, పరిశుద్ధాత్మ దేవుడు నొచ్చుతున్నాడు, వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఇది చేసినారో అక్కడ ఉన్న యాజకులు, ఫరిసీలు, సదుకులు అంతా షాక్ అయిపోయినారు. అందరూ వచ్చేసి వీళ్ళు ఎట్లా ఆపాలని వచ్చినారు. అది 4వ అధ్యాయంలో మొదలవుతుంది. ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే ది రిస్టోర్డ్. మీ జీవితంలో కూడా మీరు ఏం చేస్తున్నారు? మీరు రిస్టోర్ కావాలంటే, పోయినంత మీరు తిరిగి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాక్యం, తర్వాత యేసు ప్రభు శిలువ మరణం, భూస్థాపన, తిరిగి లేచుట, తర్వాత రిపెంట్ కావాలి, తర్వాత 4వది రిటర్న్ కావాలి, 5వది క్షమాపణ అడగాలి ఎక్కడెక్కడైతే మీరు ఇదైందో. తర్వాత ఏమొస్తుందంటే ఆరాధన వస్తుంది. ఆరాధన వచ్చిన తర్వాత 7వది ప్రార్థన వస్తుంది. ప్రార్థన వచ్చిన తర్వాత ఏమొస్తుంది? అక్కడ స్వస్థత వస్తుంది. స్వస్థత వచ్చిన అక్కడ ఏమొస్తుంది? గొప్ప సంతోషం వస్తుంది. గొప్ప సంతోషం వస్తే ఏమవుతుంది? నీకున్న జబ్బులన్నీ పోయి ఏమవుతుంది? ప్రాస్పెరిటీ వస్తుంది. అంటే నువ్వు వర్ధిల్ల పడతావు. నువ్వు, నీ కుటుంబము, నీ యొక్క సంఘము, నీ యొక్క దేశము ఏమైతే వర్ధిల్ల పడుతుంది. ఇవి ఏం చేయకుండా దేవా నన్ను దీవించు అంటే నువ్వు అంత కుప్ప. ఇప్పుడు మీ ఇంటికి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ రావాలంటే ఫస్ట్ మీ ఇల్లుని ఏం చేయాలి? మీరు క్లీన్ చేయాలి. క్లీన్ చేయకుండా అంత గార్బేజ్ అక్కడ ఉంది, ఇల్లంతా డర్టీగా ఉంది, బట్టలు ఇడు ఉన్నాయి ఉంటే మీరు పిలుస్తారు? ఆ విధంగా పిలవరు. ఒక మామూలు సాధారణ ఒక పొజిషన్ వ్యక్తినే ఇంటికి పిలవాలంటే ఇంత క్లీన్ చేసుకుంటే, మళ్ళీ పరలోకమైన దేవుడు మీ ఇంటిని దర్శించాలంటే మీరేం చేయాలి? క్లీన్ చేయాలి. సో ఈ రోజు పాఠంలో మీరు ఆలోచన చేయండి. మీ యొక్క ఇల్లు, మీ యొక్క హృదయము, మీ యొక్క సంఘము, మీ యొక్క రిలేషన్షిప్ క్లీన్ ఉందా లేదా? లేదు అంటే ఎక్కడెక్కడ మీరు తప్పిపోయినా, పడిపోయినా అక్కడంతా మీరు క్లీన్ చేయండి. పశ్చాత్తాపడండి. ఒకరినొకరు దగ్గర వెళ్ళేసి మీరు క్షమాపణ అడగండి. వాళ్ళు చేయలేదు అంటే వాళ్ళ ఇష్టం, దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. కానీ మీరు స్టార్ట్ అవుతారు రిస్టోరేషన్, మీరు హీలింగ్. తర్వాత ఏమవుతుంది? మీ సంఘం, మీ ఇల్లు మొత్తం అంతా మారిపోతుంది. ఆశీర్వాదంతో నింపబడుతుంది, గొప్ప సంతోషంతో నింపబడుతుంది, ఆరాధనతో నింపబడుతుంది, ప్రార్థనతో నింపబడుతుంది. అక్కడ ఏముంటది? గొప్ప పవర్ఫుల్ ఉంటది. హెబ్రోన్ సంఘము ఎందుకు ఒక టైంలో అంత పవర్ఫుల్గా ఉందంటే ఇవన్నీ వీళ్ళు పాటించినారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం గొప్ప బోధకులని మనం అనుకుంటూ ఏం చేస్తున్నాం? అవన్నీ పక్కకు పెట్టేసి, బేసిక్స్ అన్ని పక్కకు పెట్టేసి వేరేదో మనం చూస్తున్నాం. అపోస్తలుల 3వ అధ్యాయంలో మనకు చూపించిన మార్గాలు మనం వెంబడిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని రిస్టోర్ చేస్తాడు. ఖచ్చితంగా మన ద్వారా అందరినీ దీవిస్తాడు. ఈ దేవుడు ఈ మాటలు దీవించగా ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగుగాక. నిజమంటే చాలా ఆత్మీయ